జగదీష్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. విశ్లేషణ చేయగల ఇట్స్ కామన్ సెన్స్. ఓకే రైట్, ఐల్ గెట్ బ్యాక్ టు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జగదీష్ గారు నమస్కారం. నమస్కారం వెంకట్ గారు. రైట్ అంటే ఏం చెప్తారు, వస్తున్న సర్వేలు అంచనాలు కానీ ఏం చెప్తారు? చెప్పండి సార్. వస్తున్న సర్వేలు అంచనాలు రకరకాల ఫీడ్బ్యాక్ ప్రకారం ఏం చెప్తారు? ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన ముగ్గురు పెద్దలు కూడా ఆల్మోస్ట్ ఒక విషయంలో కన్క్లూజన్కి వచ్చారు. మూడు ఎలాగ మారుతా ఉంది, మూడ్ ఆఫ్ ద స్టేట్ కానీ మూడ్ ఆఫ్ ద నేషన్ కానీ ఇవాళ చాలా క్లియర్ గా వస్తా ఉంది. అయితే పెద్దలు అన్నట్టు ప్రీ పోల్ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వేకి బిగ్ గ్యాప్ ఉంది. ఇంకోటి ఏంటంటే పెద్దలు ఇంకా చెప్పారు, వాటర్ ఇవాళ బికమ్ వెరీ సెలెక్టివ్. వాళ్ళు ఇంట్లో కూడా అంటే ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విజయవంతమైన ఇష్యూ. ఎందుకంటే వాటర్ ఎప్పుడు కూడా కాన్ఫిడెన్షియల్ గా ఓట్ ఎవరికి వేశారన్నది కాన్ఫిడెన్షియల్ గా ఉంచుకున్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ పెరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓటర్స్ ని క్యాల్కులేట్ చేయగలుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు చూసుకుంటే ఈ మధ్యలో చూసుకుంటే మన జరిగిన మధ్యప్రదేశ్ లో కానీ రాజస్థాన్ లో కానీ అసలు ఎగ్జిట్ పోల్స్ కూడా కాదని వేరేగా రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, అంచేత అయితే ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడైతే చేంజ్ అయింది, బాగా చేంజ్ అయింది. వ్యతిరేక పాలన అన్న దాని మీద, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మీద ప్రజలు కూడా చాలా వన్ సైడెడ్ గా ఉన్నారన్నది ఇక్కడ ఇట్స్ వెరీ క్లియర్. అయితే మీరు అన్నట్టు ఇండియా టుడే యాక్సిస్ లో ఒకటి వచ్చింది ఆ విధంగాను. అయితే టైమ్స్ నౌ కాంట్రాస్టింగ్ గా వెరీ ఆపోజిట్ గా కూడా సర్వే వచ్చింది. దట్స్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే అది కూడా వచ్చినట్టుంది. సో ఇప్పుడు ఏంటంటే ఏ పార్టీ ఆ అడ్వాంటేజ్ గా మాట్లాడుకోవడానికి ఈ సర్వేలు కూడా ఆ విధంగా కూడా ఉపయోగపడతా ఉన్నాయి. అంటే అట్లీస్ట్ ఇట్ ఈస్ గివింగ్ ద మోరల్, అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తా ఉన్నట్టు. అల్టిమేట్ గా కూడా అయితే ఒకటైతే ప్రాక్టికల్ గా రియాలిటీలో అంటే ఇప్పుడు ప్యానెల్లో ఉన్న పెద్దలు కన్నా మాట్లాడుతూ ఉన్నారు. మేమేంటంటే కొంచెం దీంట్లో కూడా ఉంటాం, గ్రౌండ్ రియాలిటీలు ఉంటాం కాబట్టి మూడైతే చేంజ్ అయింది. ప్రజల్లో చేంజ్ కావాలని ఖచ్చితంగా ఉన్నారు. ఆ చేంజ్ అనేది ఇవాళ టీడీపీ జనసేన ఆల్రెడీ ఫిక్స్ అయింది. అయితే అందుకే అంటున్నా, పెద్దలు అన్ని ముందే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఆల్ రోడ్స్ లీడింగ్ టు ఎన్డీఏ. రైట్ 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 రామరాజు గారు, దిస్ ఈస్ ఎ వెరీ పెక్యులర్ సిచ్యువేషన్. దానికి కాదన్నాం, కానీ ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా వస్తే రావచ్చు, రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని ప్రజలైతే అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారన్నది అయితే స్పష్టంగా ఉంది సార్. రైట్ రామరాజు గారు, ఒక్క సెకండ్. టీడీపీ జనసేన రెండు పొత్తు అన్నారు, రకరకాల ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు మాపు సీట్ల ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది, సీట్లు కూడా వస్తున్నాయి. రైట్, బీజేపీ కూడా యాడ్ అవుతుంది అంటున్నారు. అంటే ఓట్ షేరింగ్ అనేది టీడీపీ, ఈ పొత్తు అనేది టీడీపీ జనసేనకు లాభమా, జనసేన టీడీపీకి లాభమా? ఇద్దరు కలిసి బీజేపీ షేర్ ఎట్లా ఉంటుంది, అంటే అంచనాలు ఎట్లా ఉంటాయి? ఇద్దరు కలిసి ఎట్లా ఉంటుంది, ముగ్గురు కలిసి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు జనరల్గా జనసేన వల్ల టీడీపీకి డెఫినెట్గా లాభమే. అలాగే ఇది ఎప్పుడు కూడా రెండు పార్టీలు పొత్తు కలిపితే ఒకరికే లాభం అనేది కరెక్ట్ కాదు, ఇద్దరికి మేలు జరుగుతుంది. ఇప్పుడు జనసేనకి దాదాపు 6% పైన ఓట్లు వచ్చినాయి పోయినసారి, కానీ సీట్లుగా కన్వర్ట్ కాల, ఒక సీటే వచ్చింది. అదే పొత్తు ఉండి